హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ మాస్టర్. ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్ ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్స్లో మీరు చాప్టర్ చదివారు, చదివిన తర్వాత ఇక్కడున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేశారు కదా. కలెక్టివ్ నౌన్స్, దాని తర్వాత అడ్జెక్టివ్ వర్డ్స్, దాని తర్వాత అడ్జెక్టివ్ వర్డ్స్ని ఈ పజిల్లో ఎక్కడెక్కడున్నాయో వెతకడము, ఇవన్నీ చేశారు కదా. దాని తర్వాత ఏ మౌస్ మెయిడెన్, ఈ కథని ఇక్కడ ఇచ్చిన క్లూస్తో రాయమన్నాను, రాశారు కదా. ఇవేవి చెయ్యకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత ఇవన్నీ చేసి ఈ వీడియో చూడండి, సరేనా. ఈ పార్ట్లో మనము హ్యారీ బ్యాండ్ రాసిన ద కైట్ అనే పోయం నేర్చుకుందాం. ఆల్ ఆఫ్ us లైక్ టు ఫ్లై కైట్స్. మీకు ఇష్టమైన గాలిపటాలు ఎగరేయడం అనేది ఆల్ ఆఫ్ us మనందరికీ లైక్ టు ఫ్లైస్ కైట్స్, మనందరికీ గాలిపటాలు ఎగరేయడం అంటే ఇష్టమే కదా మీకు కూడా. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ టు ఫ్లై వన్? మీరు ఎప్పుడైనా ఒక గాలిపటాన్ని ఎగరేయడానికి ప్రయత్నం చేశారా? నేనైతే చాలా గాలిపటాలు ఎగరేసేవాడిని నా చిన్నప్పుడైతే. రీడ్ దిస్ పోయం అబౌట్ ఎ కైట్ యాజ్ ఇట్ ఫ్లైస్ ఇన్ ద స్కై. ఇక్కడ గాలిపటాన్ని ఎగరేస్తూ ఒక పోయం చెప్తున్నారు. ఆ పోయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. హౌ బ్రైట్ ఆన్ ద బ్లూ ఈజ్ ఎ కైట్ వెన్ ఇట్స్ న్యూ, with a dive and a dip, it snaps its tail, when soars like a ship with only a sail, as over tides of wind it rides, climbs to the crest of a gust and pulls, then seems to rest as wind falls. When string does slack, you wind it back and run until a new breeze blows, and its wings fill and up it goes. How bright on the blue is a kite when it's new, but a raggeder thing you never will see when it flaps on a string in the top of a tree. విన్నారు కదా పోయంని. ఈ పోయంలో కొన్ని రైమింగ్ వర్డ్స్ చూసారు కదా. ఇక్కడ రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా. ఇలా చాలా రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. పోయం అంటేనే రైమింగ్ వర్డ్స్ ఉంటాయి ఎక్కువగా కదా. ఒకసారి పోయంని మళ్ళీ వెనక్కి పెట్టుకొని మళ్ళీ ఒకసారి చూడండి. చూసి మీరు రైమింగ్లో ఈ పోయంని చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి పోయం మీనింగ్ చూద్దామా. ఏం చేస్తున్నారు? గాలిపటం ఎగరేస్తున్నారు. మరి గాలిపటం ఎగరేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందో ఈ పోయంలో చెప్తున్నారు. హౌ బ్రైట్ ఆన్ ద బ్లూ. ఇక్కడ ఆన్ ద బ్లూ అంటే నీలాకాశము అని అర్థం. ఆకాశం నీలంగా ఉంటుంది కదా. హౌ బ్రైట్ ఆన్ ద బ్లూ
ఆ నీలంలో ఎంతగా మెరుస్తోంది. ఈజ్ ఎ కైట్ వెన్ ఇట్స్ న్యూ. ఆ గాలిపటం ఆకాశంలో ఎంతగా మెరుస్తుంది ఆ నీలాకాశంలో. వెన్ ఎప్పుడైతే ఇట్స్ న్యూ, ఆ గాలిపటం కొత్తదైనప్పుడు. అంతే కదా, కొత్త గాలిపటం అయితే బాగా మెరుస్తూ ఉంటుంది కదా. విత్ ఎ డైవ్ అండ్ ఎ డేప్ ఇట్ స్నాప్స్ ఇట్స్ టైల్. విత్ ఎ డైవ్ అండ్ ఎ డిప్. డైవ్ అంటే మీరు ఇలా నీటిలోకి ఈత కొట్టేటప్పుడు ఇలా దూకుతారు కదా, డైవ్ చేయడం అంటారు దాన్నే. ఇలా నీటిలోకి దూకడాన్ని డైవ్ చేయడం అంటాం. అలాగే డిప్ అంటే మునగడం. ఇట్ స్నాప్స్ ఇట్స్ టైల్. అది గాలిపటం తోక ఉంటుంది కదా దానికి, ఆ తోకని అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది. అలా కదిలిస్తూ అది గాలి వచ్చినప్పుడు, అది గాలి తగ్గినప్పుడు గాలికి అనుగుణంగా ఇలా ఇలా పైకి కిందికి ఎగురుతూ ఉంటుంది కదా గాలిపటము. అంటే అది ఎలా ఉంటుందంటే నీటిలోకి డైవ్ చేస్తూ మళ్ళీ పైకి వస్తున్నట్టుగా ఉంటుంది. దెన్ సోర్స్ లైక్ ఎ షిప్. అలాగే మళ్ళీ పైకి ఎగురుతుంది. సోర్ అంటే ఎగరడం. ఒక ఓడ ఎలాగైతే అలల్లో పైకి ఎగురుతుందో, ఇలా అల వచ్చినప్పుడు ఓడ ఇలా పైకి ఎగురుతుంది కదా, అలాగా గాలిపటం మళ్ళీ పైకి ఎగురుతుంది. గాలి వచ్చేదాన్ని బట్టి గాలిపటము ఇలా నీటిలోకి దుంకినట్టుగా కిందకి వస్తుంది. మళ్ళీ ఓడ ఎలాగైతే నీటి అలల్లో పైకి లేస్తుందో అలాగ మళ్ళీ గాలిపటం పైకి లేస్తుంది. అలాగా తిరుగుతూ ఉంటుంది కదా గాలిపటం గాల్లో. అది ఈ విధంగా పోలుస్తున్నాడు కవి. యాజ్ ఓవర్ టైడ్స్ ఆఫ్ విండ్ ఇట్ రైడ్స్. గాలిలో వచ్చే హెచ్చు తగ్గులు. గాలి ఎప్పుడు ఒకేలా వీయదు కదా, కొంచెం పెరుగుతుంది తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది తగ్గుతుంది, ఇలా పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది గాలి. ఆ గాలికి తగ్గట్టుగా ఇది ఆ గాలిలో సవారీ చేస్తూ ఉంటుంది గాలిపటం. గాలికి తగ్గట్టుగా పైకి కిందికి ఎగురుతూ సవారీ చేస్తూ ఉంటుంది. క్లైమ్స్ టు ద క్రెస్ట్. క్లైమ్స్ అంటే ఎక్కడం, టు ద క్రెస్ట్ అంటే శిఖరానికి. అలా గాల్లో సవారీ చేస్తూ ఆ గాలిపటం ఇంకా 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 పైకి వెళ్తూ ఉంటుంది కదా, దాన్ని శిఖరాన్ని ఎక్కుతోంది అంటున్నాడు కవి. ఒక పర్వతాన్ని ఎక్కుతోంది అంటున్నాడు. ఆఫ్ ఎ గస్ట్ అండ్ పుల్స్. ఆ గాలి వస్తున్న దానికి తగ్గట్టుగా ఆ గాలిపటం పైకి ఎగురుతూ ఉంటుంది. ఆ గాలిని అణువుగా చేసుకుని అది పైకి లాగబడుతూ ఉంటుంది. దెన్ సీమ్స్ టు రెస్ట్ యాజ్ విండ్ ఫాల్స్. అలాగే గాలి తగ్గిపోయింది అనుకోండి, గాలి తగ్గిపోతే గాలిపటం కూడా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది కదా. వెన్ స్ట్రింగ్ గోస్ స్లాక్ యు వైండ్ ఇట్ బ్యాక్. అలా గాలి తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ తాడు అనేది మనం పట్టుకున్న తాడు వదులైపోతుంది, లూజ్ అయిపోతుంది కదా. అలా లూజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, గాలి తక్కువ ఉందని చెప్పేసి గాలిపటం ఎలాగ ఎగరదు. అప్పుడు మీరు వైండ్ ఇట్ బ్యాక్, దాన్ని మీరు మడిచి లోపల పెట్టేస్తారు. అండ్ రన్ అంటిల్ ఎ న్యూ బ్రీజ్ బ్లోస్. బ్రీజ్ అంటే గాలి. మళ్ళీ ఒక చిన్న గాలి వచ్చేంత వరకు మీరు దాన్ని అలాగే ఉంచేస్తారు. అండ్ ఇట్స్ వింగ్స్ ఫిల్ అండ్ అప్ ఇట్ గోస్. మళ్ళీ గాలి వచ్చినప్పుడు దాన్ని మీరు ఎగరవేస్తారు, అది అప్పుడు మళ్ళీ పైకి ఎగురుతుంది కదా. హౌ బ్రైట్ ఆన్ ద బ్లూ ఈజ్ ఎ కైట్ వెన్ ఇట్స్ న్యూ. ఒక కొత్త గాలిపటం అయినప్పుడు అది ఆ నీలాకాశంలో ఎంత బాగా మెరుస్తుందో. బట్ ఎ రాగ్డర్ థింగ్ యు నెవర్ విల్ సీ. అదే ఒకసారి ఆ గాలిపటం ఏ చెట్టులోనో ఎక్కడైనా ఇరుక్కుందనుకోండి, ఏమవుతుంది, అది అంతే ఇరుక్కొని ఆ గాలిపటం మొత్తం చెడిపోతుంది. రాగ్డర్ థింగ్, చెడిపోయినది. దాన్ని మళ్ళీ మీరు చూడరు కదా, అలా చెడిపోయిన గాలిపటాన్ని ఇంకా అలాగ వదిలేస్తారు, దాన్ని మీరు ఏం చేయలేరు కదా. వెన్ ఇట్ ఫ్లాప్స్ ఆన్ ఎ స్ట్రింగ్ ఇన్ ద టాప్ ఆఫ్ ఎ ట్రీ. అలా ఒక చెట్టులో ఇరుక్కున్నప్పుడు ఆ తాడు ఇరుక్కొని అది అక్కడే బయటికి రాలేక అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది గాలికి కదా. అర్థమైంది కదా. ద కైట్ పోయం
ఈ పోయం మొత్తం చదివిన తర్వాత ఇంకొకసారి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ఈ ప్రశ్నలకి మీరు మీ సొంతంగా సమాధానాలు చేయండి. మొదట లిస్ట్ అవుట్ ద యాక్షన్ వర్డ్స్ ఇన్ ద పోయం. యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటివి? పనిని తెలియజేసే పదాలు. పనిని తెలియజేసే పదాలు అంటే రైట్, వర్బ్స్. ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చారు చూడండి. డైవ్ అంటే దూకడము, డిప్ అంటే మునగడము, స్నాప్స్ అంటే ఇలా అటు ఇటు కొట్టుకోవడం, అల్లాడడం అంటాం కదా, అలాగా. ఇలాంటి పదాలు మీకు ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి, వర్బ్స్. ఆ వర్బ్స్ మీరు పోయంలో ఐడెంటిఫై చేసి ఆ వర్బ్స్ ఇక్కడ రాయండి. అలా రాసిన తర్వాత ఈ పదాలన్నిటికీ మీరు అర్థాలని తెలుసుకొని నేర్చుకోండి. రీడ్ దీస్ లైన్స్ ఫ్రమ్ ద పోయం. పోయంలో ఇచ్చిన 2 సెంటెన్స్లు ఇక్కడ ఇచ్చా చూడండి. దెన్ సోర్స్ లైక్ ఎ షిప్ విత్ ఓన్లీ ఎ sail. ఆ గాలిపటం మళ్ళీ ఒక ఓడలాగా పైకి ఎగురుతోంది. విత్ ఓన్లీ ఎ sail. ఆ షిప్లకి ఒక సెయిల్ అనేది ఉంటుంది. ఓడలకి తెరచాప ఉంటుంది కదా, ఆ తెరచాప వల్లే ఓడలు కదులుతాయి. అలాగే గాలిపటం కూడా ఆ గాలికి ఒక తెరచాప లాగా పైకి ఎగురుతూ ఉంటుంది. ద మూమెంట్ ఆఫ్ ద టైల్లెస్ కైట్ ఈజ్ కంపేర్డ్ టు ఎ షిప్ విత్ సెయిల్. ఒక తోకలేని గాలిపటాన్ని కవి ఒక షిప్ సెయిల్తో పోలుస్తున్నాడు. ఒక తెరచాప ఉన్న పడవతో పోలుస్తున్నాడు. చూస్తే అలాగే ఉంటుంది కదా గాలిపటం, తోక లేకుంటే ఒక తెరచాప ఉన్న పడవలాగే ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ సిమిలే. దాన్నే పోల్చడము, ఉపమానము అంటాం. ఏదైనా ఒకదాన్ని ఇంకొక దాంతో పోల్చడాన్ని ఉపమానం అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో సిమిలే. కెన్ యూ సజెస్ట్ వాట్ ఆర్ హూ ద ఫాలోయింగ్ యాక్షన్స్ మే బి కంపేర్డ్ టు? ఇక్కడ కొన్ని యాక్షన్స్ ఇచ్చారు. ఆ యాక్షన్స్ ను కూడా మీరు దేంతో కంపేర్ చేయొచ్చు అన్నది మీరు రాయండి. ఇక్కడ పరిగెట్టడము, తినడము, పాడటము, మెరవడము, ఎగరడము, ఇలాగా కొన్ని యాక్షన్ వర్డ్స్ ఇచ్చారు. ఆ యాక్షన్ వర్డ్స్ ను బట్టి మీరు దేంతో పోల్చచ్చు అన్నది ఇక్కడ రాయండి. రాశారు కదా. ఇప్పుడు నేను రాసిన ఒకసారి చూడండి. మీరు రాసినవి నేను రాసినవి సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ పోలిక మాత్రం కరెక్ట్గా ఉండాలి. సరేనా? హీ రన్స్ లైక్ ద విండ్. అతను గాలిలాగా పరిగెత్తుతాడు. గాలి ఎక్కడ ఆగదు కదా, గాలి ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. అలాగే అతను కూడా గాలిలాగా పరిగెత్తుతాడు అంటున్నారు. అతను ఆగడు, పరిగెత్తుతూ ఉంటాడు అని. ఇక్కడ పరిగెత్తడాన్ని గాలి ఎలా వీస్తుందో దాంతో పోలుస్తున్నారు. హీ ఈట్స్ లైక్ ఎ లయన్. హీ ఈట్స్ అతను తింటాడు. ఎలా తింటాడు? లైక్ ఎ లయన్, ఒక సింహం లాగా. సింహం ఎలా తింటుంది? అలా ఆవరావరమని చాలా ఎక్కువగా తింటుంది కదా మాంసం. అతను కూడా ఒక సింహం లాగా తింటాడు, అంతగా తింటాడు అని. షీ సింగ్స్ లైక్ ఎ నైటింగేల్. నైటింగేల్ అంటే కోయిల. ఆమె కోయిలలాగా పాటలు పాడుతుంది. కోయిల బాగా పాటలు పాడుతుంది కదా వసంత ఋతువు వచ్చినప్పుడు. వసంత ఋతువులో కోయిలలు చెట్టు కొమ్మల్లో ఉండి బాగా కుహు కుహు అని పాటలు పాడుతూ ఉంటాయి. అలాగే ఆమె కూడా కోయిలలాగా పాట పాడుతుంది. ఇట్ షైన్స్ లైక్ ఎ స్టార్. అది నక్షత్రంలాగా మెరుస్తుంది. ఇక్కడ మెరవడం అనేది నక్షత్రంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే నక్షత్రం కూడా మెరిసేదే కదా. నక్షత్రంతో పోలుస్తున్నాడు. అది ఎలా మెరుస్తుంది అంటే, ఇట్ ఫ్లైస్ లైక్ ఎన్ ఈగిల్.
ఒక గద్ద గాల్లో ఎలా ఎగురుతుందో మీకు తెలుసు కదా, అది చాలా నిర్మలంగా గాల్లో బాగా పైకి ఎగురుతుంది గద్ద అనేది. ఇక్కడ ఒకటి ఎగురుతోంది అని చెప్పేసి అది గద్దలాగా ఎగురుతుంది, అంత పైకి ఎగురుతుంది అంటున్నాడు. ఇట్ ఫ్లైస్, అది ఎగురుతుంది, లైక్ ఎ నీగిల్, ఒక గద్దలాగా. అర్థమయ్యే కదా సిమిలే అంటే ఏంటనేది? పోలిక, పోల్చి చెప్పడము సిమిలే అంటే. ఆ పోలిక కూడా కరెక్ట్గా ఉండాలి, దానికి తగ్గట్టుగా ఉండాలి. దేన్ని పడితే దాన్ని పోల్చలేం కదా. ఆ పోలికకు తగ్గట్టుగా ఒకటి పోల్చి చెప్పడం. దాని తర్వాత ట్రై టు మేక్ ఏ కైట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు మీ స్నేహితులు కలిసి గాలిపటాల్ని తయారు చేయండి, సరేనా? కలెక్ట్ ద థింగ్స్ రిక్వైర్డ్ సచ్ యాజ్ కలర్ పేపర్, న్యూస్ పేపర్, థ్రెడ్, గ్లూ, ఎ థిన్ స్టిక్ దట్ కెన్ బి బెంట్. మీరు ఏమేమి కలెక్ట్ చేయాలి దీనికోసం? గాలిపటం తయారు చేయాలంటే ఒక కలర్ పేపరు లేదా న్యూస్ పేపర్ కావాలి, థ్రెడ్ దారం కావాలి, గ్లూ గమ్ము కావాలి, బంక, ఏ థిన్ స్టిక్ దట్ కెన్ బి బెంట్, ఒక చిన్న పల్చని ఒక పుల్లలు కావాలి, అవి వంచే విధంగా ఉండాలి, వంగే విధంగా ఉండాలి. ఆఫ్టర్ మేకింగ్ ద కైట్ సీ ఇఫ్ యు కెన్ ఫ్లై ఇట్. ఆ గాలిపటం తయారు చేసిన తర్వాత అది ఎగురుతుందో లేదా అనేది ఒకసారి ఎగరేసి చూడండి, సరేనా? ఒక్కసారికే రాకపోతే ఒక 2 సార్లు ప్రయత్నించండి. చేశారు కదా ఇవన్నీ. ఒకవేళ చేయకపోతే ఇప్పుడైనా ఇవన్నీ ఒకసారి మీ సొంతంగా చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ మీరు చెక్ చేసుకోండి. అన్నీ చేసిన తర్వాత ఇవన్నీ నేను చేశానని చెప్పేసి వీడియో కింద కామెంట్లో చెప్పండి, సరేనా?